వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అల్లూరు మండల పరిధిలోని సూపర్వైజర్స్, బూత్ లెవెల్ ఆఫీసర్లు, ఎన్నికల సిబ్బందికి జిల్లా రెవెన్యూ అధికారి వారు మరియు ఎస్ఐఆర్ జిల్లా మాస్టర్ ట్రైనర్ వారు జిల్లా స్థాయి శిక్షణ తరగతులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా బూత్ స్థాయి సిబ్బంది ఇంటింటికి తిరిగి ఓటర్ వివరాలను జాబితాతో సరిపోల్చి చూడాలని తెలిపారు. ఎస్ఐఆర్ కార్యక్రమం ద్వారా ఓటర్ లిస్టులో ఉండే తప్పులు సరిచేయడానికి చనిపోయిన వారి పేర్లు తొలగించడం, షిఫ్ట్ అయిన వారి పేర్లు తొలగించడం, డూప్లికేట్, ఫేక్ పేర్లు తొలగించడం, కొత్తగా 18 ఏళ్లు నిండిన వారిని చేర్చడం, తప్పు అడ్రస్, వయసు, ఫోటోను సరిచేయడం ద్వారా ఓటర్ జాబితాను పూర్తి స్థాయిలో అప్డేట్ చేయబడను. ఎస్ఐఆర్ కార్యక్రమం ముఖ్య లక్షణం అర్హులైన ప్రతి ఒక్కరిని జాబితాలో చేర్చడం, అనర్హులైన ఎవరికి జాబితాలో స్థానం కల్పించకపోవడం అని స్పష్టం చేశారు. దాని తర్వాత ఎలక్టర్ ఎవరైతే ఈఎఫ్ మనకి ఇచ్చారో వాళ్ళందరి పేర్లు తప్పనిసరిగా డాక్టర్లో వస్తాయి. ఈఎఫ్ రిలీజ్ చేసే ముందు డాక్టర్స్ నుంచి దానికి సంబంధించిన తప్పనిసరిగా చేంజింగ్ ఆర్డర్తోనే వాళ్ళని తొలగిస్తారు. రీజన్ ఆర్డర్ కాదు. తర్వాత ఫైనల్ గోల్కి దీని తర్వాత మనకు ఎప్పుడైతే చాలా అనుకున్నట్టే ఈసీఐ అలా అయినా యాక్టివ్ రోల్ హెల్త్ మనకు చక్కగా తయారు అవ్వచ్చు. ఉండాల్సిన ఉండదు. ఆటోమేటిక్గా ఈసీ రేషియో కానీ, జెండర్ రేషియో కానీ, ఏజ్ కోఆర్ట్ కానీ అన్నీ కూడా ఆమోదయోగ్యంగా ఉండే విధంగా మనకు ఎన్నికల జాబితా, ఓటర్ల జాబితా తయారయ్యే అవకాశం ఉంది. యాప్లో ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేశాక ఆ ఫామ్స్ రిసీవ్ చేసుకోవడం, ట్రాకింగ్, డిసైడ్ చేసిన విధంగా చేయడము, తర్వాత అవన్నీ కూడా ఈ దీంట్లో చేస్తారు. వీళ్ళందరూ సూపర్వైజర్లు జాగ్రత్తగా చూడాలి. అన్నము ఇట్లాంటివన్నీ మెత్తని పదార్థం అంతా కడిచేస్తారు. దాన్ని తీసుకొని వచ్చి షెడ్లో బాగా మరిగించి దాన్ని తీసుకొని ఆ ఎరువు వేసిన తర్వాత ఆ వచ్చిన దాన్ని మన జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ఏమడుతుందంటే, మీరు ఈ ఎరువుగా యూరియాని వాడకండి. యూరియా వాడిన దాని వలన సరైన మనకి పోషణ, ఎందుకంటే వచ్చే ఒడ్లు కూడా సరిగా ఉండటం లేదనే ఉద్దేశంతో బాగా రావాలంటే ఈ ఎరువుని వాడండి అని చెప్తున్నారు. అసలు మన జిల్లా కూడా యూరియా వాడటంలో ఎక్కువ ఉందని చెప్పి కూడా కొన్ని వాటిల్లో తెలిసింది. అందుకని ఈ మనకి ఎస్డబ్ల్యూపీ షెడ్లో ఉండే ఎరువుని మనం అందరం కూడా అది కేజీ 10 రూపాయల లెక్కన ఇస్తాం. 10 రూపాయలు వాటి కేజీని కయ్యల్లో వాడండి. మీరు ఎక్కువగా మన స్వయం సహాయ గ్రూపులో విలువ వాళ్ళు ఎక్కువగా మీరు దీనికి సంబంధించి చెప్తున్నారు కాబట్టి మీరందరూ కూడా చెప్పండి. అట్లాగే పక్కనే పొడి చెత్త ఉంటుంది. పొడి చెత్త అంటే ప్లాస్టిక్. ఇప్పుడు ఈరోజు అక్కడ యూపీలో తీసుకున్నాను, రేపు దేవరగుంటలో కూడా వచ్చి తీసుకున్నాం. దానికి మేము షెడ్యూల్ వేసాం. శుక్రవారం, మంగళవారం రాడు. ఎందుకు రాదు? మంగళవారం పాత వస్తువు మేము మనం ఇళ్లలో, అందుకని శుక్రవారం, మంగళవారం అతనికి ఒకరోజు సెలవు ఇస్తున్నాం. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.